బ్రేకింగ్ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్తి పేరుతో మోసాలకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. ఎస్పీ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తూ డబ్బులు లేదా వ్యక్తిగత వివరాల కోసం వేధిస్తున్నారు. ఈ తప్పుడు మెసేజ్లపై స్పందించవద్దని, ఎవరికీ నగదు పంపవద్దని ఎస్పీ ప్రజలను కోరారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్తి పేరుతో మోసాలకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. అటు ఎస్పీ పేరును అటు ఫోటోను కూడా ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని వాట్సాప్ ద్వారా పలువురికైతే మెసేజ్లు పంపిస్తూ డబ్బులు లేదా వ్యక్తిగత వివరాల కోసం వేధిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన వద్దు, ఎవరికి ఎలాంటి మెసేజ్లు వచ్చినా కూడా స్పందించవద్దంటూ కూడా ఎస్పీ ఇప్పటికే కోరారు. అయితే ఈ తప్పుడు మెసేజ్లపై స్పందించవద్దంటూ కూడా ఇప్పటికే ఎస్పీ అయితే తెలిపారు. అయితే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఏకంగా అటు ఎస్పీ ప్రొఫైల్ పిక్చర్ నే పెట్టుకుని సైబర్ నేరగాళ్ళు అయితే మరోసారి రెచ్చిపోయారని చెప్పాలి. సో ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది? సో ఎందుకంటే ఎంతమంది వరకు కూడా ఇలాంటి మెసేజ్లు పంపించారు? దీనిపై ఎస్పీ ఏమంటున్నారు? అటు ఎస్పీ సంకీర్తి పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారని చెప్పాలి. ఎస్పీ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని వ్యక్తిగత వివరాలు, డబ్బులు పంపించాలంటూ కూడా కొంతమందికి అటు మెసేజ్లు చేస్తూ వేధిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వాట్సాప్ చాట్ కూడా మనం చూస్తున్నాము. అయితే దీనిపై ఎవరు స్పందించవద్దంటూ కూడా ఇప్పటికే ఎస్పీ కోరారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఏదైతే సైబర్ నేరగాళ్ళు అయితే చేస్తున్న అంత దందా మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఏకంగా ఎస్వీ ఫోటోని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని అయితే బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీని పట్ల ఎస్పీ ఏమంటున్నారు? ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీ సంకీర్తి అయితే తన పేరుతో వస్తున్న మెసేజ్లన్నీ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పంపిస్తున్నారు. సో వాటికి స్పందించొద్దంటూ తాను కూడా తన కింది స్థాయి సిబ్బందికి సహచరులకు కూడా తాను మెసేజ్ కూడా చేసిన పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా కలెక్టర్ల ప్రొఫైల్ పిక్చర్ ను తమ ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుంటూ కింది స్థాయి సిబ్బందికి మెసేజ్ చేశారు. మొదటగా ఇదంతా ఫేస్బుక్ నుంచి ప్రధానంగా ఈ సైబర్ క్రిమినల్స్ ఒక అడ్డాగా చేసుకున్నారు. మొదటగా ఫేస్బుక్ ఐడితోని ఫోటోతోని క్రియేట్ చేసుకోవడము, ఆ అధికారికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రెండ్ లిస్ట్ ఉంటుందో ఆ ఫ్రెండ్ లిస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. ఆ తర్వాత మీ నెంబర్ పంపండి, మా ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తామని చెప్పి మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తారు. సో దీంతో కొంతమంది అమాయకులు నిజంగానే అధికారులు ఫోన్ చేశారు. అధికారుల నుంచి వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నారంటూ అవసరాల కోసం కొంత డబ్బులు పంపారు. గత వారం క్రితం కూడా పర్దాపేట ఎమ్మెల్యే నాగరాజు గతంలో సిపిగా పనిచేసినప్పుడు తన ఫేస్బుక్ ఐడిని యూజ్ చేసుకుని అందులో ఉన్నటువంటి 3,000 మందికి పైగా ఫ్రెండ్స్ కి రిక్వెస్ట్ పంపారు. అందులో చాలా మంది డబ్బులు కూడా పంపించారు. సో అట్లానే పోలీస్ అధికారులు టార్గెట్ చేస్తే కింది స్థాయి అధికారులు కానీ సిబ్బంది కానీ ఈజీగా వల్ల పడతారని భావిస్తున్నటువంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఈ విధంగా ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకోవడము, తన ఫ్రెండ్ మాడతారు, మీకు చిన్న పని ఉంది అంటూ చెప్పడంతో అధికారి నిజంగా తన ఫ్రెండ్ నెంబర్ ఇస్తారని భావించి ఆ అన్నోన్ పర్సన్ తోని కూడా కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని డబ్బులు ఇస్తున్నారు. సో ఈ విధంగా కొంత పోలీస్ అధికారులు సిపి స్థాయి ఎస్పీ స్థాయి అధికారులని టార్గెట్ చేసి ప్రస్తుతము సైబర్ నేరగాళ్లు తమ బురిడి కొట్టిస్తున్న సిచ్యువేషన్. దీంట్లో గత వారం క్రితం జరిగినటువంటి సైబర్ ఫ్రాడ్ లో కూడా దాదాపు 12 మంది 6 లక్షల పై అమౌంట్ కొట్టినట్టుగా తెలుస్తుంది. సో దీంతో ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడ ఏ ఐపీ అడ్రస్ నుంచి ఫేస్బుక్ ఐడి క్రియేట్ అయ్యాయి, ఎక్కడ నుంచి మెసేజ్ వస్తున్నాయని కూడా ప్రస్తుతం ఆ డిజిటల్ టీమ్స్ అన్ని కూడా రివర్స్ సెర్చ్ ద్వారా ఐపీ అడ్రస్ కనుగొనపడుతుంది. ఇక భూపాలపల్లి ఎస్పీకి సంబంధించి ఫేస్బుక్ ఐడి ద్వారా వచ్చిన మెసేజ్లకు సంబంధించి కూడా ఐపీ అడ్రస్ మరో స్టేట్ లో ఉన్నట్టుగా గుర్తించడం తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు కూడా స్పందించొద్దు, ఎవరైనా మెసేజ్ చేసినా కూడా ఎవరు దానికి స్పందించి మెసేజ్ ఇవ్వద్దంటూ కూడా ఎస్పీ కూడా కోరుతున్న సిచ్యువేషన్. అయితే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ మాత్రము కొంత ఐపీ అడ్రస్ ద్వారా కనుగొన్నారు. అయితే ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా టార్గెట్ చేసినటువంటి వాళ్ళు త్వరలో పట్టుకుంటామంటూ కూడా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే ప్రశ్న కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.